ముందుగా లిరిసిస్ట్ చంద్రబోస్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది విజయోత్సవ సభలో అందరినీ చూడటం. ఈ సినిమాలో 2 పాటలు రాశాను. ఒకటి గ్లాస్మేట్స్, తర్వాత రెండవది ప్రయత్నమే మొదటి విజయం అనే పాట. గ్లాస్మేట్స్ అనే పాట సంతోషాన్ని ఇస్తే, ప్రయత్నమే మొదటి విజయం అనే పాట సంతృప్తినిచ్చింది. ఎందుకంటే స్ఫూర్తి గీతాలు రాయడం అన్నది ఎప్పుడు ఎనలేని సంతృప్తినిచ్చే విషయం. నేను సినిమా రంగంలోకి ప్రవేశించి 24 ఏళ్ళు అవుతుంది. 24 ఏళ్ళ ఈ సాహితీ ప్రస్థానంలో మొట్టమొదటి స్ఫూర్తి గీతం రాసిన సినిమా చూడాలని ఉందిలో ఓమార్య చిరంజీవి గారికి రాశాను. చిరంజీవి గారి నుండి సాయి తేజ్ గారి వరకు ఈ ప్రస్థానంలో దాదాపు 35కు పైగా స్ఫూర్తి గీతాలు రాసే అవకాశం పరిశ్రమ నాకు కల్పించింది. ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరుచుకున్నాను. ప్రతి గీతం కూడా విభిన్న రీతిలో నన్ను నేను ఆవిష్కరించే ప్రయత్నం చేశాను. అందుకు పరిశ్రమకు అందరికీ ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటూ, ఈ చిత్రంలో ప్రయత్నమే మొదటి విజయం అనే పాటలోని భావానికి మూర్తిమంతం ఆపాదిస్తే, మూర్తిభవిస్తే అది సాయితేజ గారని నా భావన. అందులోని కొన్ని పంక్తులు ఆయన చూస్తుంటే నాకెందుకో మళ్ళీ కొన్ని పంక్తులు పునశ్చరణ చేసుకోవాలనిపిస్తోంది. ఓడిపోవడం అంటే ఆగిపోవడం కాదే, మరింత గొప్పగా పోరాడే అవకాశం పొందడమే. అడుగు అడుగు వెయ్యనిదే అంతరిక్షమే అందేనా, పడుతూ పడుతూ లేవనిదే పసిపాదం పరుగులు తీసేనా, మునిగి మునిగి తేలనిదే మహాసంద్రమే లొంగేనా, కరిగి కరిగి వెలగనిదే కొవ్వొత్తి చీకటిని తరిమేనా, ముగింపే ఏమైనా మధ్యలో వదలొద్దురా నీ సాధన, ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. చేసే పోరాటంలో రక్తం చిందేస్తున్నా అది ఎర్ర సిరాగా మన చరితను రాస్తుందనుకోవాలి. ప్రయత్నమే మొదటి విజయం, ప్రయత్నమే మన ఆయుధం. ప్రయత్నాన్ని ఆయుధంగా చేతబూని ఆయువున్నన్నాళ్ళు పోరాడుతూ ఉంటే అదృష్టం మన అంగరక్షకుడు అవుతుందని నా అభిప్రాయం. ఇంత మంచి పాట రాసే అవకాశం ఇచ్చిన కిషోర్ గారికి, కేవలం పాట అంటే కేవలం కర్ణపేయంగా మాత్రమే కాదు, హృదయపేయంగా ఉండాలని పరితపించే దేవిశ్రీ ప్రసాద్ గారికి, మా అందరికీ వేదిక కల్పించిన మైత్రి మూవీస్